బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా పేరుగాంచిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు తదుపరి విచారణకు హాజరు కావాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనేందుకు కొండా విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన ఢిల్లీకి వెళ్లడానికి ముందే హైదరాబాద్ లోని ఐటీ అధికారులు ఆయన వద్ద పాన్ కార్డు, ఇతర వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. కొండా విజయ్ కుమార్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అక్కడ నలుగురు ఐటీ అధికారులు వేచి ఉన్నారు. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఐటీ అధికారులు విచారణ చేశారు. ఈ తనిఖీలు, విచారణకు కారణం కొండా విజయ్ కుమార్ తన ఒంటిపై ధరించిన నగలేనని తెలుస్తోంది. అయితే సుమారు 12 గంటల పాటు కొండా విజయ్ కుమార్ ను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే అధికారులు ప్రత్యేకంగా విచారణ జరిపారు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ ధరించిన కొన్ని కిలోల బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొండా విజయ్ కుమార్ ఒంటిపై ఉన్న నగలు, సంబంధించిన కొనుగోలు రసీదులు, ఆదాయ వనరులపై ఐటీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. గోల్డ్ మ్యాన్ పేరు మీద ఉన్న స్థిరాచర ఆస్తుల వివరాలు, హోప్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్లు ఐటీ అధికారులు ఆరా తీశారు. 12 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయి ఆధారాలతో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన కొండా విజయ్ కుమార్ ఎప్పుడు తన ఒంటిపై దాదాపు 5 కిలోల నుంచి 12 కిలోల వరకు బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్ గా విజయ్ కుమార్ ఫేమస్ అయ్యారు. హోప్ ఫౌండేషన్ ద్వారా కొండా విజయ్ కుమార్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా పేరుగాంచిన కొండా విజయ్ కుమార్ కు ఎందుకు బిగ్ షాక్ తగిలింది? అసలు ఆయన దగ్గరున్న బంగారం ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే గోల్డ్ మ్యాన్ కు మెడలో వేసుకున్నటువంటి, చేతికి ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఈ చిక్కులు తెచ్చాయని చెప్పవచ్చు. ప్రధానంగా తెలంగాణలో బంగారు బాబుగా హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే బంగారు ఆభరణాలు ధరించి వెళ్ళడం ఈయనకు అలవాటు. అయితే ఈ నేపథ్యంలోనే న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి కూడా కొండా విజయ్ కుమార్ హైదరాబాద్ నుంచి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా అయితే ఈయనకు సంబంధించి ఈయన ప్రయాణానికి ముందే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే విమానాశ్రయం వద్ద ఐటీ అధికారులు ఆయన పాన్ కార్డు వివరాలు అన్ని సేకరించారు. ఆ తర్వాత ఈయన ఎప్పుడైతే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడే ఉన్నటువంటి ఐటీ అధికారులు సడన్ గా ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనితో కాస్త విజయ్ కుమార్ కూడా కాస్త కంగారు పడినట్టుగా మనకు సమాచారం. అయితే ఈ సందర్భంగా ఏదైతే ఒంటిపై ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఆభరణాలను ధరించి ఉండడాన్ని ఐటీ అధికారులు చూసి వెంటనే ఆయనను విమానాశ్రయంలోనే సుమారుగా 12 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా అసలు ఇన్ని కిలోల బంగారు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి కొనుగోలు ఏంటి, వీటిని ఎక్కడ కొనుగోలు చేశారు అనేటటువంటి కోణంలో ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ సాగించారు. అయితే ఈ సందర్భంగా కూడా ఆయన పేరిట ఉన్నటువంటి కొన్ని ఆస్తుల వివరాలను సైతము, అదేవిధంగా ఏదైతే హోప్ ఫౌండేషన్ ద్వారా కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి విజయ్ కుమార్ ను ఆ యొక్క లావాదేవీలు, అంటే ఫౌండేషన్ గురించి లావాదేవీల గురించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే మొత్తం మీద మాత్రం చిట్టు చివరగా 12 గంటల విచారణ పూర్తయిన తర్వాత ఏదైతే అక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్లేందుకు మాత్రం ఆయనకు అనుమతిని ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే ఈ సమయంలోనే ఆయనకు నోటీసులు ఇవ్వడం కూడా బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే మళ్ళీ ఆయన విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే
విచారణకు ప్రస్తుతం మేము విచారణ ముగియలేదు, మీ కార్యక్రమానికి మీరు వెళ్ళండి మీ షెడ్యూల్ ప్రకారంగా, తర్వాత మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మొత్తం మీద ఏదైతే సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్ గా పేరుగాంచినటువంటి విజయ్ కుమార్ కు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. హైదరాబాద్ లో గోల్డ్ మ్యాన్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో. ఎక్కడ చూసినా సరే ఒక సుమారుగా దాదాపు 20-25 మంది వరకు గోల్డ్ మ్యాన్స్ హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది వారికి. ఈ నేపథ్యంలోనే ఏదైతే విజయ్ కుమార్ కు సలాం పెద్ద మొత్తంలో బంగారం ధరించడం చట్టపరంగా సమస్య అవుతుందా? అంటే ఏదైతే ఐటీ అధికారులు అంటే అన్ని ఐటీ రిటర్న్స్ కానివ్వండి అన్ని సక్రమంగా ఉంది, నిబంధనల మేరకు అన్ని ఉంటే ధరించడంలో ఎలాంటి తప్పు లేదనేది చెప్పవచ్చు. ఎందుకంటే దానికి తగినటువంటి ట్యాక్స్ చెల్లిస్తూ ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి అన్ని నిబంధనలు పాటించడం, అదేవిధంగా గోల్డ్ మ్యాన్ అని అంటే మొత్తం ఒంటి మీద అంతా దాదాపు కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి గోల్డ్ అనేది ఉంటుంది. అంటే ముందుగానే ఎక్కడికైనా సరే టూర్కి వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకు ఖచ్చితంగా నడుచుకోవాల్సిందే. అయితే ఈయన ఏదైతే విజయ్ కుమార్ ఒంటి మీద భారీగా బంగారాభరణాలు ధరించి వెళ్ళడము, అదేవిధంగా ప్రధానంగా ఈ హైదరాబాద్ లోనే ఐటీ అధికారులు కాస్త వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్న తర్వాత అక్కడే ఐటీ అధికారులు ఆయన అదుపులో తీసుకోవడం అని కొత్త మెరుపుగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలపై పూర్తి స్థాయి విచారణ అనేది సాగించారు. మళ్ళీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం మీద. అయితే ఏదేమైనప్పటికీ ఇలా ఆభరణాలు ధరించడం, ఇలా బంగారు ఆభరణాలు ధరించిన వారు ఖచ్చితంగా గోల్డ్ మ్యాన్ గా పేరు గుర్తింపు పొందిన వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే దానికి సంబంధించినటువంటి పూర్తి నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటికి చోరీకి గురైతే దానికి పూర్తి బాధ్యత కూడా మళ్ళా వైఫల్యం అనేటటువంటి మాట వస్తుంది. అందుకోసమే ఏదైతే గోల్డ్ అంత పెద్ద ఎత్తున ఏదైతే బంగారు ఆభరణాలు ధరించి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు కూడా తప్పక పాటించాల్సిందే. అదే విధంగా ఐటీకి అంటే పన్ను చెల్లికి దానికి సంబంధించినటువంటి ఐటీ విభాగానికి సంబంధించిన రూల్స్ కూడా పాటించాలి. అవి పాటించకపోతే ఖచ్చితంగా ఐటీ అధికారులు కూడా దానిపై చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతము విజయ్ కుమార్ ను పూర్తి స్థాయిలో విచారణ సాగించినటువంటి ఐటీ అధికారులు మళ్ళీ విచారణకు రమ్మని పిలిచారు. ఆయన ఆ విచారణలో చెప్పినటువంటి ఏదైనా సరే పొంతనలేని సమాధానాలు చెప్పినా సరే, లేక ఆయనకు వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వకపోయినా దాని మీద ఐటీ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంద్రజ రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ ఇంద్రజ.